సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా దాదాపుగా 3 దశాబ్దాల టీడీపీలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. సార్, ఏమి సంక్షేమం ఈ 5 ఏళ్లలో జరిగిందంటే ఏం చెప్తారు? ఏం చూసి మీరు తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు? ఇప్పుడు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలబడబోతున్నారు? మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఆ రోజు ప్రారంభించినటువంటి పార్టీ. ముఖ్యంగా పేద బలహీన బడుగు వర్గాల కోసం, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలనే దానికోసం ఆ రోజు స్థాపించబడినటువంటి పార్టీ. ఈరోజు పూర్తిగా ఆ సిద్ధాంతాలన్నింటి కూడా తిలోదకాలు ఇచ్చి వ్యక్తిగత లాభాలు, పెట్టుబడిదారులే ప్రధాన ధ్యేయంగా ఈరోజు పార్టీ నడుస్తూ ఉంది. ప్రజలు దీనంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎవ్రీ కమాడిటీ ఈజ్ ఫర్ సేల్ ఇన్ తెలుగుదేశం పార్టీ. రాజ్యసభ సభ్యత్వాల దగ్గర నుంచి, పార్లమెంట్ అభ్యర్థుల దగ్గర నుంచి, అసెంబ్లీ అభ్యర్థుల దగ్గర నుంచి ఏ దానైనా కూడా డబ్బులుంటే కొనేటువంటి స్థాయికి ఈరోజు పార్టీ దిగజారిపోయింది. పార్టీ కోసం ఆ రోజు జెండాలు మోసేటువంటి నాయకులకందరికీ ఈరోజు నడి రోడ్డు మీద వదిలిపెట్టేసి స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఇటీవల గమనించినట్టయితే గడిచిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం జెండాలు మోసేటటువంటి నాయకులంతా పక్కన పెట్టి ఎవడైతే డబ్బులు సంచులతో వస్తున్నారో వాళ్ళకే టికెట్లు ఇవ్వడం కానీ, వాళ్ళకే ఈరోజు పెద్దపీట వేయడం కానీ జరుగుతూ ఉంది. సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన 3 ఏళ్ళు 4 ఏళ్ళు బట్టి మీరు చూస్తే ఏమనిపించింది? గడిచిన 5 అంటే ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు ఆయన 5 ఏళ్ళుగా కొనసాగిస్తున్నారు. కరోనా వచ్చిన సందర్భంలో కూడా ఎలా అనిపించింది పాలన? అభివృద్ధికి డెఫినేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి అంటే రైళ్ళు, లేకుంటే విమానాలు, లేకుంటే ఏదో 100 అంతస్తుల బిల్డింగ్లు కట్టడం కాదు. అభివృద్ధి అంటే సామాన్య ప్రజలు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులను అభివృద్ధి కింద మనం లెక్కలేకి పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల నుంచి దాదాపు 2,56,000 కోట్ల రూపాయలు ఒక దళారీ లేకుండా, అవినీతి లేకుండా నేరుగా ప్రజలకు అందేటువంటి కార్యక్రమం ఐ థింక్ ప్రపంచంలోనే ఎవరు కూడా చేసి ఉండరు అనుకుంటా. 5 సంవత్సరాల్లో ఒక దళారీ లేడు, ఎవరికి కూడా ఒక రూపాయి లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మగౌరవం చంపుకొని ఒక నాయకుని దగ్గరికి కూడా పోయి అభ్యర్థించాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఈ యొక్క గ్రామ స్వరాజ్యం తీసుకొని వచ్చి గ్రామ సచివాలయాలు పెట్టి, వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఈరోజు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వాళ్ళ అవసరాలన్నీ తీసుకొని ఎవరికైతే అర్హత ఉందో ఆ పథకాలన్నింటినీ కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని తగ్గకుండా నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకునేటువంటి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. సామాన్య ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇటీవల కాలం చూస్తే కొన్ని మీడియాల్లో అంతా అభివృద్ధి అనేది లేదు, లేకుండా ఉంటే వ్యాపారాలన్నీ తగ్గిపోయినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 2,56,000 కోట్లు ఈరోజు ఎవరి జోబి లేకపోయినాయి? ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు లేకపోయినాయి. సామాన్య ప్రజలంతా కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ పోయి ఖర్చు పెట్టుకునే వాళ్ళు, లేకుంటే విదేశాలకు పోయి ఖర్చు పెట్టుకునే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఒక బెనిఫిట్ చేస్తే ఒక కోటీశ్వరునికి బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తి ఈయన డబ్బులు తీసుకొని రాష్ట్రాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ కాకుండా ఢిల్లీ కాకుండా ఉంటే దుబాయ్ కాకుండా ఉంటే అమెరికాలో తీసుకొని పెట్టుబడులు పెట్టడమో, లేకుంటే ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి డబ్బులు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క చిన్న గ్రామాల్లోనే ఈరోజు సర్క్యులేషన్ అవుతూ ఉంది. వ్యాపారాలు చాలా అభివృద్ధి చెందినాయి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ చదువులు ఈరోజు ముఖ్యంగా చూసినట్లయితే నాడు నేడు కార్యక్రమం తీసుకొని ఈ యొక్క పేద ప్రజల యొక్క పేద విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పి ఈరోజు ఏ కార్యక్రమం అయితే తీసుకొని వచ్చారో, పెద్ద కార్పొరేట్ స్కూల్స్కు ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో ఈరోజు పాఠశాలలు తీసుకొని రావడం జరిగింది. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఈరోజు ఇచ్చేటువంటి భోజన సదుపాయాలు కూడా పెద్ద గొప్పిళ్లలో ఏ రకంగా అయితే చేసుకుంటారో ఆ రకంగా మెనూ ఉండేటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు దాదాపు 90,000 రూపాయలు మన గణాంకాలు తీసుకుంటే ఒక్కొక్క పేద విద్యార్థి పైన కూడా ఈ ప్రభుత్వం పెట్టేది 90,000 రూపాయలు. చదివే కదా ముఖ్యము. ఒకటి సంక్షేమం, వాళ్ళ ఇండ్లు గడవాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా, వాళ్ళకు 3 పూట్ల అన్నం తినేదానికి ఉండాలా, కూడు ఉండాలా, గుడ్డు ఉండాలా, ఇవన్నీ చూసుకుంటూనే నెక్స్ట్ ప్రాధాన్యత ఏంటంటే విద్య. ఈరోజు విద్య కోసం ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేటువంటి ప్రభుత్వాలు ఏమీ లేదు. దీనికి అదనంగా ఈరోజు వైద్యం, ఈరోజు 25 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీని కవర్ చేయడము,
సామాన్య ప్రజలకు కూడా ఏదైనా జబ్బు వస్తే ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్కు పోయి వైద్యం చేయించుకునే పరిస్థితులు, ఇంతకంటే ఏం కావాలి ప్రజలకు? ఇప్పుడు నా వల్ల మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో సంక్షేమ పదం అదిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు. అటువైపున ప్రతిపక్షాలు ముగ్గురు కలిసి వచ్చినప్పుడు కూడా మేము ఈ ఫలానా సంక్షేమం చేస్తామని, కానీ 14 నుంచి 19 వరకు జరిగిన మేమైతే ఏదైతే పరిపాలన చేస్తామో ఆ పాలన తీసుకొస్తామని కానీ చెప్పలేని పరిస్థితి. 100కి 100 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది అద్భుతమైనటువంటి పాలన. ఎవరైతే డౌన్ ట్రాడన్ ఉన్నారో, ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలనే దానికోసం ఆయన చేసినటువంటి మొట్టమొదటి మెట్టు చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇది ఉధృతంగా జరగాల, పేదవాళ్ళు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగించాలా. ఆ రకమైనటువంటి డెడికేషన్ ఈరోజు తిరిగి జగనే రావాలనేటువంటి అనేటువంటి కోరిక మా అందరికంటే కూడా సామాన్య ప్రజల్లో సైతం ఎక్కడ చూసినా ఉంది. 175కు 175 సీట్లు తప్పకుండా గెలిచేదానికి అవకాశం ఉంది. ఎక్కడైనా క్యాండిడేట్ వలనో లేకుంటే కుల సమీకరణ వలనో తగ్గచ్చేమో, కానీ సామాన్య ప్రజల్లో మాత్రం అట్మోస్ట్ హ్యాపీనెస్. ఇంతకంటే స్వర్ణయుగం, ఇంతకంటే పేదవాడు హర్షించదగినటువంటి పరిస్థితులు ఉండవు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా దీవిస్తారు. రెండోసారి ఎటువంటి ఆటంకం లేకుండా నిరాడంబరంగా ఆయన గెలుస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలనేది సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ దాదాపుగా 3 దశాబ్దాలుగా రాజకీయ వైరంగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ముఖ్యమంత్రి యొక్క పాలన నచ్చి ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఏదైతే అభివృద్ధి సంక్షేమం పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి మళ్ళీ 5 ఏళ్ల పాటు కూడా కొనసాగాలనేది ఆయన ఆకాంక్షిస్తున్నారు. అంటే ప్రత్యర్థి వర్గాలను సైతం ఈ విధంగా ఆకర్షించే విధంగా, మెచ్చుకునే విధంగా ఆయన పాలన కొనసాగిందని చెప్పుకోవాలి. మరోవైపున ఎమ్మెల్యే శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సరే, ఏ విధంగా చూస్తాము 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత? మరోవైపున ఈ రోజు నుంచి బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని ముగించబోతున్నారు. మీ పార్టీ తరపు నుంచి మీ అధ్యక్షుడు, ఎలా ఉండబోతుంది ప్రచారం? జనరల్గా ఏదైతే ప్రజలు కోరుకుంటారో, కామన్ అట్టడుగు వరకు ప్రజలు, సామాన్య ప్రజలు, అబోవ్ మిడిల్ క్లాస్ ప్రజలు, గృహిణీలు కోరుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఫుడ్, అకామిడేషన్, షెల్టర్, విద్య, ఎడ్యుకేషన్. ఏదైతే అందుబాటులోకి వస్తాయో, చౌకబారుగా ఉంటాయో, అందుబాటులోకి వస్తాయి, తనకి ఇంటి దగ్గరికి వస్తాయి, దాన్ని ఎవరైనా కోరుకుంటారు. అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ జరిగిన దానికి నిలువెత్తిన సాక్ష్యం ఈరోజు మనబడి, నాడు నేడు, జగనన్న సురక్ష కార్యక్రమం, అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు, ఈ మూడిట్లో పారామీటర్ తీసుకుంటే ప్రజలకు ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అసలు నేను ఎంతవరకు అయితే ఇంకా రూట్ లెవెల్లో మనం వెళ్తా ఉన్నా చూస్తాను, కానీ ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ విలువలనే కాదు, ఒక అగ్రవర్ణాల పేదవాళ్ళు సైతం ఈరోజు అసలు నిజమా అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే సంక్షేమం డైరెక్ట్గా వాలంటీర్ నుంచి రావడం, కానీ ఏదైతే గ్రామ స్వరాజ్యం సంబంధించిన సంక్షేమ పదాలు నడిబడిన సచివాలయం నుంచి ఆ పరిపాలన అందించడం, కానీ ఈరోజు ఎక్కడ ఏ వర్గాన్ని చూసినా, ఏ మతాన్ని చూసినా, ఎక్కడ చూసినా కానీ ఈరోజు పరిపాలన చాలా బేష్గా ఉంది. మాకు చాలా తృప్తిగా ఉంది. గతంలో మీరు చూసుకోండి, ఎప్పుడన్నా గత ప్రభుత్వాలు చూసుకుంటే కరువు కాటకాలతో ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస కోసం పోయేది. అంటే కడుపు నిజం ఖాళీ రకరకాల పోయేది. ఉద్యోగాలకు ఇతర దేశాలకు పోయి అక్కడ మొత్తం చనిపోయి ప్రమాదాలు ఉండే పరిస్థితి. కానీ ఈరోజు ఎక్కడ ఎటువంటిది ఏదీ లేదు. ఈరోజు ఇందాక కొంతమంది నాయకులు మనం మాట్లాడి చూస్తామంటే ప్రతిపక్షాలు సైతం ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి జనరంజక పాలన చూసి ఈ పార్టీలోకి వస్తారంటే ఒక నిదర్శనం. రెండో రోజు ఇతర దేశాల వలసలకు పెళ్ళేసి కడుపు మంట కాలితే ఏ విధంగా ఇబ్బంది పడతారు, ఒక ఎడ్యుకేషన్ కానీ ఒక సంక్షేమం కోసం ఏదైతే బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు వెళ్ళబోతారో ఈరోజు రాష్ట్రం జరుగుతున్నాయి. కాబట్టి ఇతర రాష్ట్రాలు సైతం మన దగ్గరికి వస్తాం. కారణం ఇక్కడ సంక్షేమం ఇక్కడ అంతుంది, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన. అందుకే ఈరోజు బస్ యాత్ర, ఈరోజు దాదాపు కోట్ల మంది వాళ్ళ కళ్ళలో ఈ దీపాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ నాయకుడు మళ్ళీ రావాలా, ఈ నాయకుడు మళ్ళీ వస్తేనే మా పిల్లలకు భవిష్యత్తు, మా ప్రాంతానికి భవిష్యత్తు అని చెప్పేసి ప్రజలు నమ్మిన వ్యక్తి. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈరోజు వెయిట్ చేస్తారు. ఇక్కడ మనతో పాటు కర్నూలు ఎంపీ అభ్యర్థి బివి రామయ్య ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు? స్ట్రైట్గా చెప్పండి. మామూలుగా బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మీరంతా కూడా చాలా ఎంతో ఉత్సుకతతో చూస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా ఒక విజయ యాత్రగా ఈ బస్సు యాత్ర ఉండబోతుంది అంటారా? మళ్ళీ ఎన్నికల సంకారం పూరించబోతున్న వేళ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన మీద ఏం చెప్తారు? చాలామంది బస్ యాత్ర ప్రకటించకముందు ఎట్లంటే అన్న ఒకసారి మళ్ళీ వస్తే బాగుంటుంది, అన్న ఒకసారి వస్తే బాగుంటుంది, ఎక్కడ చూసినా ఇదే నినాదం. మేము కూడా ఎట్లనా అనుకుంటుండేవాళ్ళం. ఇది ఎప్పుడైతే ప్రకటించినాడో అప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం. అసలు జగనన్న గారి గురించి ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్దామా,
ఇదే ఉత్సాహం తప్ప అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఏ సినిమా స్టార్కు ఏ రాజకీయ నాయకునికి ఇంత క్రేజ్ ఉండిండదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికే క్రేజీ, చాలామంది వెయిటింగ్. మొత్తంగా మనం చూసుకోవచ్చు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై చేరుకోబోతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్కు నివాళులు అర్పించిన తర్వాత ఆయన ఇడుపులపై నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 1:20 ఈ బస్సు యాత్ర ఇడుపులపై నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా ఆయన దాదాపుగా ఒక 64 కిలోమీటర్లు ప్రయాణించి ప్రొద్దుటూరు బహిరంగ సభ చేరుకోబోతున్నారు. అక్కడ బహిరంగ సభ తర్వాత రాత్రికి ఆలగడ్డ చేరుకుంటారనేది ఇక్కడ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వినాయక్.